ఇస్రోలో వరుసగా పెరుగుతున్న రాజీనామాలు, వాలంటరీ రిటైర్మెంట్లపై కేంద్రాన్ని అప్రమత్తం చేశాయి. ప్రతిష్టాత్మకమైన గగన్యాన్ సహా కీలక అంతరిక్ష ప్రాజెక్టులో పనిచేస్తున్న శాస్త్రవేత్తలు, సాంకేతిక సిబ్బంది రాజీనామాలను సాధారణంగా ఆమోదించవద్దని ఇస్రో కేంద్రాలకు ఆదేశాలు జారీ చేసింది. ఇస్రో నుంచి సిబ్బంది వలసలు, ప్రైవేట్ స్పేస్ రంగం వైపు ఆకర్షణపై ప్రత్యేక కథనం. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో కీలక దశలో ఉంది. గగన్యాన్ మిషన్, అధునాతన ఉపగ్రహ ప్రయోగాలు, భవిష్యత్తు గ్రహ అన్వేషణ కార్యక్రమాలు, ఇలా ఎన్నో ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు అమలులో ఉన్నాయి. అయితే ఇదే సమయంలో ఇస్రోలో అనుభవజ్ఞులైన శాస్త్రవేత్తల వలస ఆందోళనకు కారణమవుతోంది. ఈ నేపథ్యంలో ఇస్రోలో బ్రెయిన్ డ్రైన్ పై అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం కీలక మిషన్లలో పనిచేస్తున్న శాస్త్రవేత్తల స్వచ్ఛంద పదవీ విరమణ, రాజీనామాల ప్రక్రియను కఠినతరం చేసింది. గగన్యాన్ మానవ అంతరిక్ష యాత్రతో పాటు ఇతర జాతీయ ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న గ్రూప్ ఏ శాస్త్ర, సాంకేతిక సిబ్బంది వాలంటరీ రిటైర్మెంట్ రాజీనామాలను సాధారణ ప్రక్రియలో ఆమోదించవద్దునని జూలై 14న జారీ చేసిన మెమోలో పేర్కొంది డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్. ఇకపై శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు రాజీనామా లేదా వాలంటరీ రిటైర్మెంట్ కోరితే ఆయా కేంద్రాల డైరెక్టర్లు స్పష్టమైన సిఫార్సులతో అంతరిక్ష శాఖకు పంపాల్సి ఉంటుంది. తుది నిర్ణయం శాఖ స్థాయిలోనే తీసుకోనున్నారు. ఈ ఆదేశాలు యుఆర్ రావ్ శాటిలైట్ సెంటర్, విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్తో పాటు సతీష్ ధావన్ స్పేస్ సెంటర్, లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ సెంటర్, స్పేస్ అప్లికేషన్ సెంటర్, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ వంటి ప్రధాన కేంద్రాలకు వర్తిస్తాయి. ఇటీవల కాలంలో ఇస్రో నుంచి 100 మందికి పైగా సిబ్బంది వైదొరిగినట్లు సమాచారం. బెంగళూరులోని యుఆర్ఎస్సి, తిరువనంతపురంలోని విఎస్ఎస్సిల్లో ఎక్కువ మంది సిబ్బంది వెళ్లినట్లుగా తెలుస్తోంది. విఎస్ఎస్సిలో LVM-3 రాకెట్ ప్రాజెక్ట్ డైరెక్టర్గా పనిచేసిన సీనియర్ శాస్త్రవేత్త విక్టర్ జోసెఫ్ కూడా సంస్థను వీడిన వారిలో ఉన్నారు. ఇస్రో నుంచి వెళ్లిన కొంతమంది శాస్త్రవేత్తలు దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రైవేట్ స్పేస్ స్టార్టప్లలో చేరుతున్నట్లుగా సమాచారం. ప్రస్తుతం దేశంలో 400కు పైగా రిజిస్టర్డ్ స్పేస్ స్టార్టప్స్ ఉన్నాయి. గగన్యాన్, చంద్రయాన్-4, భారతీయ అంతరిక్ష కేంద్రం BAS, మంగళయాన్-2 వంటి కీలక ప్రాజెక్టులపై ప్రస్తుతం ఇస్రో దృష్టి సారించింది. ఇలాంటి సమయంలో ప్రతిభావంతులైన శాస్త్రవేత్తలను నిలబెట్టుకోవడం అత్యంత కీలకం. ఈ నేపథ్యంలో కేంద్ర అంతరిక్ష శాఖ జారీ చేసిన తాజా మార్గదర్శకాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.